టారిఫ్ తాత ట్రంప్ టారిఫ్. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లలో చైనా వాడు మనని గెలికిండు. ఇవాళ ప్రపంచ దేశాలలో మనం ఏం చేస్తున్నామో చూస్తున్నాం. తాత బ్రిక్స్ మీటింగ్ తర్వాత టారిఫ్ తాత ట్రంప్కి బ్రిక్స్ మీటింగ్ తర్వాత అసలు ఏం చేయాలనో అర్థమైతలేదు. పిచ్చి తారా స్థాయికి వెళ్ళిపోయింది. కరెక్ట్గా చెప్తే మన ఇవాళ ట్రంప్ తాత ఉప్పల్ బాలు కంటే ఘోరంగా బిహేవ్ చేస్తున్నాడు. ప్రపంచ స్థాయిలో ఉప్పల్ బాలు ఎవరంటే మన ట్రంప్ అని చెప్తున్నారు. ఏమనంటే టారిఫ్ అని అంటాడు. అయితే భారత్ కూడా ఉల్టా హాత్ పచ్చకడ కొట్టింది ఈసారి. పంగా ఛాతీ చెప్పనించికి ఛాతీ నిలబెట్టేది నీ ప్రధానమంత్రి. భారతీయుల ఏమంటారు మూతబరి వడనియ్యాడు. ఇండియా ఏమన్నా తెలుసా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి? ఇగో చూడరా భయ్, మేము సైలెంట్గా ఉన్నంత మాత్రాన మాకు చేత కాదన్నది కాదు ప్రపంచ రాజకీయాలు. మేము కూడా తిప్పి కొడతాం టారిఫ్లని, చూసుకుందాం అని చెప్పారు. అసలు కథ ఏమైంది అని అన్నది ఎలా మనం మాట్లాడదాం ఫ్రెండ్స్. కథ ఏమైంది అని అంటే, మన స్టీల్ ఇంకా అల్యూమినియం మీద ఏవైతే భారత్ నుంచి అమెరికాకు పోతాయో దాని మీద టారిఫ్ పెడతా అని చెప్పి తాత ట్రంప్ పెద్దగా మాట్లాడి ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడాడు. అయితే భారత్ ఏం చేసిందనంటే, నువ్వు వేస్తావా మేము కూడా టారిఫ్ వేస్తాం అండ్ టారిఫ్ని పెంచే ఆస్కారం కూడా ఉంటుంది అని చెప్పారు. అంటే పెంచే ఆస్కారం ఉంటుంది అంటే ఏంది గిరీష్ అని అంటే, ఏవైతే రిటాలియేటరీ టారిఫ్స్ ఉంటాయి చూడు అమెరికా నుంచి వచ్చే వస్తువుల మీద, దాని మీద కూడా మేము 1.91 బిలియన్ టారిఫ్ వేసి పడేస్తాం. అంటే సుమారు 16,000 కోట్లు. అయితే మనోళ్ళు ఏమన్నారంటే, ఈ ఉప్పల్ బాలుగాడికి బాగా ఎక్కువైంది, అమెరికన్ ఉప్పల్ బాలుగానికి బాగా ఎక్కువైంది. సో మనం ఒక పని చేద్దాం. ఏం చేద్దాం, 1.91 బిలియన్ కాకుండా సీదా డబుల్ చేసి పడేద్దాం. 3.81 బిలియన్ అంటే 32,000 కోట్లు. ఎంత? 32,000 కోట్లు. అయితే యుఎస్ ఎక్స్పాండెడ్ టారిఫ్స్ ఏవైతున్నాయో మార్చిలో యుఎస్ ఏం చేసిందనంటే 25% టారిఫ్ మన స్టీల్ ఇంకా అల్యూమినియం మీద, భారత్ నుంచి సప్లై అయ్యే స్టీల్ ఇంకా అల్యూమినియం మీద పెట్టింది ఫ్రెండ్స్. ఎట్లా పెట్టింది అని అంటే, అండర్ సెక్షన్ 232 అని చెప్పింది. అండర్ సెక్షన్ 232. మళ్ళీ ఈ సెక్షన్ 232 ఏంది అని అంటే, ఇక ఇట్లా డిస్కషన్కి ఏం ఆస్కారం ఉండదంట. ఇది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అంట. స్టీలు ఇంకా అల్యూమినియంతో నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఏముంటుంది రాబోయే అని. అందుకే నేను ఉప్పల్ బాలు అని అన్న. పిచ్చి హరకత్లు చేస్తే ఏమంటావు, ఏమరా మబ్బుగా పిచ్చిలేసిన ఆదరా నీకు, ఉప్పల్ బాలు లెక్క చెప్తున్నావు ఎదురా అని అంటారు. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు పాపం. ఆయన నుంచి నేను ఉద్దేశించి మాట్లాడతలేను, క్షమించాలా. ఇన్ఫ్యాక్ట్ ఆయనకి ఇట్లా ఇది తీసుకుంటే నేను ఎవరిని ఉద్దేశించి ముందే డిస్క్లైమర్ చెప్తున్నా. నేను ఒక ముహావరా వాడుతున్నా తెలంగాణలో. అసలు మబ్బుగాడు అని అంటారు కదా గట్ల. సో ఈ మబ్బుగాడు తాత ట్రంప్ 232 సెక్షన్ కింద ఇన్వోక్ చేస్తాడు. 232 అని అంటే సింపుల్గా ఇక ప్రెసిడెంట్ కంట్రోల్ ఉంటుంది. నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అంట భారత్తో నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఏముంటుంది ఈ మబ్బుగాని అడుగుతున్నా. ఇక ఇవి ఎడ్డి చేతలు కావా చెప్పురు ఫ్రెండ్స్. ఇక ఇది జూన్లో కూడా డిస్కషన్ జరుగుతున్నది. 25% అని చెప్పిన అమెరికా మార్చిలో 25% అని చెప్పిందా ఫ్రెండ్స్. సెక్షన్ 232 కింద 25% అని చెప్పింది. ఇప్పుడు జూన్ 3కి వచ్చేసరికి, జూన్ 3కి వచ్చేసరికి 50% అని చెప్పి మూతబరి మాట్లాడుతున్నారు. ఇది మనతోనే చూపిస్తలేడు. ఇన్ఫ్యాక్ట్ బ్రాజిల్తో కూడా ఇదే కథ. బ్రాజిల్ ప్రెసిడెంట్ కూడా లుల్లా ఏమని ప్లెడ్జ్ చేసిండంటే, ట్రంప్ టారిఫ్ చెప్పిండు కదా, అయ్యా జాగిరి కాదు ప్రపంచం అనేది. మాకు ఎంపరర్లు అవసరం లేదు, ప్రపంచానికి రాజులు అవసరం లేదు, మాకు నాయకులు కావాలా, ప్రజలను ప్రేమించే మనుషులు కావాలా అని చెప్పి బ్రాజిల్ ప్రెసిడెంట్ ఎవరైతే లుల్లా ఉన్నాడు కదా ఆయన చెప్పిండు. డైరెక్ట్గా ఇచ్చి పడేసాడు, బిడ్డ మేము కూడా ఇస్తాం నీ మీద టారిఫ్ అని. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళతో ట్రేడ్ డెఫిషియట్ కూడా లేదు వాళ్ళకే సర్ప్లస్ ట్రేడ్ ఉన్నది అమెరికాకు. ఏదైతే బ్రాజిల్ అమెరికాతో ట్రేడ్ చేస్తుంది కదా ఫ్రెండ్స్, అమెరికన్ ప్రోడక్ట్సే బ్రాజిల్ ఎక్కువ వాడుతుంది. అక్కడ కూడా ఈ మబ్బుగాడు తాత ట్రంప్ కిరికిరి చేసుడు మొదలెట్టిండు. అంటే బేసికలీ ఏంటంటే, బ్రిక్స్ దేశాలు ఏడ గట్టి పడతాయో ఇది నాటో దేశాలకు ఒక ఆల్టర్నేటివ్ అయింది, G7కి ఒక ఆల్టర్నేటివ్ అయింది, యూరోపియన్ యూనియన్కి ఒక ఆల్టర్నేటివ్ అయింది. ఏది? మన బ్రిక్స్. సుమిత్, ఈ బ్రిక్స్ దేశాలని టార్గెట్ చేసినాం అనుకో, నాకు ఎవ్వడు రాడు, అమెరికా పెత్తనం నడుస్తుంది, డీడాలరైజేషన్ కాదు, నువ్వు ఏం చేస్తావు చైరాబాయ్ అని చెప్పి ఇక వీళ్ళు కూడా గట్టిగానే కూర్చొని ఉన్నారు బ్రిక్స్ వాళ్ళు. అయితే లాస్ట్కి ఏమైంది అని చెప్తే, సెక్షన్ 232 ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి సెక్షన్ 232 ఏం చెప్తుందో చూడండి ఫ్రెండ్స్. US labeled it as a national security issue. Washington, in response to the WTO, said the US will not discuss Section 232 tariffs under the agreement of safeguards as we do not view the tariffs as a safeguard measure. ఇండియా దీన్ని తీవ్రంగా ఖండించింది. నువ్వు సెక్షన్ 232 కింద డిస్కషన్ అయింది, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఏమొచ్చింది, సేఫ్ గార్డ్ మెజర్ ఏమైంది అలా నీ అమెరికాకు దీనివల్ల అని చెప్పి ఒక డిస్కషన్ అయింది ఫ్రెండ్స్. ఆడికి వస్తే దాని తర్వాత
ఇగో టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చిన కథనం. సెక్షన్ యుఎస్ టెల్స్ WTO దట్ ఇండియా హాస్ నో బేసిస్ ఆఫ్ రిటాలియేటెడ్ ఇన్ 29 అమెరికన్ ప్రోడక్ట్స్. భారత్ కూడా తిప్పి కొట్టింది, మేము కూడా 29 అమెరికన్ ప్రోడక్ట్స్ ఏవైతున్నాయో ఏష్ పడదొప్పుతాం అని చెప్పి చెప్పింది. ఇన్ఫాక్ట్ నేను చెప్పిన కదా ఫ్రెండ్స్, 3.82 బిలియన్ టారిఫ్ వేస్తున్నది ఇప్పుడు భారత్. ఇగో చూడండి, ఇండియా హ్యాస్ వౌడ్ టు యాక్ట్. ఇండియా శపథం తీసుకుంది, బిడ్డ మబుగా నేను కూడా నీ మీద టారిఫ్ వేస్తా. ఇక ఏమేసింది ఇప్పుడు 1.91 బిలియన్ వేస్తానన్న భారత్ ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ఎంతకు తీసుకొని వచ్చింది, 3.82 బిలియన్కి తీసుకొని వచ్చింది. కూడా నేను రాసిన ఫ్రెండ్స్, 1.91 నుంచి 3.82 బిలియన్కి తీసుకుపోయింది. అంటే 16,000 కోట్ల నుంచి ఇది డైరెక్ట్గా 32,000 crores వరకు పోతుంది. ప్రధానమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి భారతీయుల లెక్క గర్విస్తారా, లేకపోతే ఇదేంది గిరీష్ అని చెప్పి బాధపడతారా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. రీజన్ ఏదన్నా ఉండని ఈ సస్పెన్షన్ ఆఫ్ కన్సెషన్స్, ఈ ఆబ్లిగేషన్స్, ఈ ఎసెన్షియల్ టారిఫ్స్, యుఎస్వి, ఈ పోకడలు, ఈ భయపడలు ఇవన్నీ ఇక నడవయి అని చెప్పి క్లియర్ కట్గా ట్రంప్ తాతకు మెసేజ్ వచ్చింది. ప్రపంచ దేశాలు కూడా నీకు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్, ప్రపంచ దేశాలు కూడా ఇలా హెచ్చరిక జారీ చేసినాయి తాత ట్రంప్ మబుగాడికి. ఏందనంటే బ్రెజిల్ కూడా దీనివల్ల చాలా ఇబ్బందులు పడ్డది. బ్రెజిలియన్ రియల్ ఎస్టేట్ 2% పడిపోయింది, వాళ్ళ స్టాక్ మార్కెట్ 1.3% పడిపోయింది. మేజర్ కంపెనీస్ లైక్ ఎంబ్రారర్, పెట్రోబాస్ షేర్స్ ఇవన్నీ కొలాప్స్ అయినాయి. బ్రెజిలియన్ రిలాక్షన్ కూడా రెసిప్రోకేటివ్ టారిఫ్స్ లా తోని మేము వస్తాం అని చెప్పిండ్రు. ఇన్ఫ్యాక్ట్ బ్రెజిల్ కూడా ఇట్లా గట్టిగా మాట్లాడడం అనేది అమెరికా జీర్ణించుకోలేకపోతుంది. అక్కడ రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్కి మెల్లగా ప్లాన్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ యునైటెడ్ స్టేట్స్ ఏందనంటే ట్రేడ్ సర్ప్లస్ మెయింటైన్ చేసింది బ్రెజిల్తో. అయినా బ్రెజిల్ని ఇబ్బంది పెడదామని చెప్పి ప్రయత్నం చేస్తుంది. అనంటే వీళ్ళ ఆలోచన ఎప్పుడు వీళ్ళ పెద్దన్న పాత్ర అనేది ఎవడు దాన్ని దక్కదలగనియొద్దు, వీళ్ళే పెద్దగా ఉండాలా, వీళ్ళ డాలరే డామినేట్ చేయాలా, వీళ్ళకు బాంఛన్ బతుకుల లెక్క మనము మోచేయి నీళ్ళే తాగాల. ఇప్పుడు ఈ మనిషి తీసుకున్న నిర్ణయం, ఈ మనిషి పైన ఈ మబ్బుగాడు అమెరికన్ టెక్సాస్ బాలు అందాం పోనీ, వాషింగ్టన్ బాలు గారిని మీరు సమర్థిస్తారా? ఆడు తీస్తున్న మబ్బు చాతలను అన్నింటినీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇక మీరు చెప్పురు. వాషింగ్టన్ బాలు చెప్పనించికి ఛాతీతో పెట్టుకుంటుండు. ఇప్పుడు మోదీ గారు కూడా నేను కూడా వేస్తా అని చెప్పి చూసిండు చూడు, 1.91 నుంచి 3.82 బిలియన్కి కొట్టిండు చూడు జట్కా. ఎట్లున్నది మీ కమెంట్ రూపంలో చెప్పురు ఫ్రెండ్స్. భారత్ మీద ప్రేమ ఉంటే భారతీయుడు లెక్క గర్వించాలనంటే ఒక నలుగురికి షేర్ చేయరు. ఇవి తెలవాలా, నీ ప్రధాని ఏం చేస్తుండో కూడా మీ అందరికీ తెలవాలా. భారత్ మాతాకి జై.